హాయ్ వ్యూవర్స్. ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంకులు అవి చారిటీ అయినా లేదా కమర్షియల్ అయినా ఏవైనా కానీ, అఫ్కోర్స్ బ్లడ్ బ్యాంక్ అంటే చారిటీ అన్నట్టు, కానీ కమర్షియల్గా రన్ చేస్తుంటారు కొంతమంది. సడన్గా బ్లడ్ అవసరమైంది, ఇంకా డబ్బు డిమాండ్ చేస్తారు ఎక్కువ. ఈవెన్ కొన్ని హాస్పిటల్స్లో కూడా ఈ మధ్య కాలంలో బ్లడ్ అకస్మాత్తుగా అవసరమైతే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారట. సో ఇంకా అటువంటివన్నీ ఉండొద్దు అని చెప్పి యూనిట్ ఏదైతే ఉంటుందో, ఒక యూనిట్ నాకు తెలిసి 250 ml 300 ml ఉంటుంది. ఇక మీదట దానిని మీరు అమ్మాలి అనుకుంటే ఇందులో వచ్చేసి బ్లడ్ ఉంటుంది సపరేట్గా, అండ్ సపరేట్ ప్లాస్మా ఉంటుంది, బట్ సపరేట్గా వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. సో వీటికి ఇప్పటి వరకు ఏకంగా 3,000, 4,000, 5,000, 6,000, 7,000, ఒక్కొక్కసారి 10,000 కూడా వసూలు చేస్తూ ఉన్నారట. బట్ లెక్కల్లో వచ్చేసి నార్మల్ ఇది కొంత తీసుకున్నాం అన్నట్టుగా, అంటే ఎంతైతే వీళ్ళకి అవసరం అవుతుంది, అంటే ఎలా చెప్పాలి, టెక్నికల్గా చెప్పాలి అంటే దాన్ని సేకరించడానికి, దాచి ఉంచడానికి, అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే దీనికి సంబంధించి మేము డబ్బు తీసుకుంటున్నాము, ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్లడ్ డోనర్ని, నేను బ్లడ్ ఇచ్చా ఒక చోట, వాళ్ళు నాకు చిన్న కార్డు ఇస్తారు. ఏంటంటే అది నెక్స్ట్ టైం ఈ కార్డు తీసుకుని ఎవరైనా కనుక వస్తే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ ఏం చేయరు అంటారు. మరి ఏం ఛార్జ్ చేస్తారంటే ప్రాసెసింగ్ ఫీ అండి, మినిమం ఛార్జ్ ఉండేది కదండి, అదండి అంటారు. ఎందుకు ఏంటంటే సేమ్ ఇదేనండి, మేము బ్లడ్ తీసుకున్నా దాన్ని నిల్వ చేయాలన్నా సో మాకు ఖర్చు ఉండేది కదండి, అదే తీసుకుంటామండి అన్నారు. అది అంతా ఏంటన్నప్పుడు మన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGA వాళ్ళు కొత్త లేటెస్ట్గా ఏం చెప్పారంటే, ఇక మీదట మీరు బ్లడ్ ఎవరికైనా దానం చేసి, దట్ మీన్స్ ఎవరికైనా ఇచ్చినా, అండ్ ఒకవేళ ప్లాస్మా ఎవరికైనా డొనేట్ చేసినా, అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా, అంటే ఈ బ్లడ్ కౌంట్స్ ఉంటాయి, ఎలా చెప్పాలి, బ్లడ్ బ్యాంక్ కౌంట్స్ ఉంటాయి కదా, లైక్ అక్కడ అన్నట్టు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక మీద ప్రాసెసింగ్ ఫీ తప్ప ఇంక ఎక్స్ట్రా ఏమీ తీసుకోకూడదు. సో ఓన్లీ ప్రాసెసింగ్ ఫీనే తీసుకోవాలి. ఈ ప్రాసెసింగ్ ఫీ కూడా ఎంత, మనకు ఉన్న సమాచారం మేరకు 250 నుంచి 1,550 అంట. మినిమం 250, మ్యాక్సిమం 1,550. సో అది ఇక మీదట ఎవరైనా కానీ ఏ బ్లడ్ బ్యాంక్ నుంచి మీరు బ్లడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు డాక్టర్ వాళ్ళు రాసిస్తారు, పేషెంట్ ఎవరు, కండిషన్ ఏంటి, ఏ ఆసుపత్రి ఏంటని చెప్పేసి అవి వీళ్ళు చూసి మొత్తం ఎంటర్ చేసి అప్పుడే మీకు బ్లడ్ అనేది ఇస్తారు వాళ్ళు. సో అలా ఇస్తున్నప్పుడు కూడా మీ దగ్గర కేవలం ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఛార్జ్ చేయాలి తప్ప బ్లడ్కి ఇంత ఖర్చు, రేర్ బ్లడ్ గ్రూపు ఇది దొరకదు అందుకే ఎంత అమౌంట్, ఇటువంటి పిచ్చి పిచ్చి అసలు చేయకూడదు. దయచేసి ఈ బ్లడ్ బ్యాంక్స్ ఎవరైతే నడుపుతున్నారో చేతులెత్తి మరీ నమస్కరిస్తూ దండం పెట్టి మరీ చెప్తున్నాను, ఇక మీదట దీనిని కమర్షియల్గా చూడొద్దు, వ్యాపారంగా చేయొద్దు. దయచేసి రక్తదానం అనేది ఏదైతే ఉన్నది ప్రాణదానంతో సమానం కాబట్టి దానిని సేవలాగా భావించండి, ఆ వేళను ముందుకు తీసుకెళ్ళండి.